హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా ఎమోషన్స్. నా ఎమోషన్స్ని మీ ఎమోషన్స్తో కనెక్ట్ చేస్తూ ఈ రోజు నుంచి బిగ్ బాస్ ఎమోషన్స్ని కూడా తీసుకొస్తున్నాను. ముందుగా తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా నా నమస్కారములు. తెలిసే మన లాస్ట్ వీడియో చూసుకున్నట్లయితే, నిన్నటి వీడియో చూసుకున్నట్లయితే ఒక 15 మెంబర్స్ని నేను గెస్ చేసి బోర్డ్కి స్టిక్ చేయడం జరిగింది కదా. సో ఈరోజు ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. జియో హాట్స్టార్లో మీరు చూసుకోవచ్చు, అండ్ టీవీలో కూడా ఇవాళ టెలికాస్ట్ అయింది. అగ్ని పరీక్ష, అది మామూలు అగ్ని పరీక్ష కాదు. ఇవాటి ఎపిసోడ్ ఏంటంటే, బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయినాక ఇందులో 8 మెంబర్స్ని తీసుకున్నారు ఈరోజు. ఈ 8 మెంబర్స్కి ఒక్కొక్కరికి ఒక్కో ఇంటర్వ్యూ, ఒక్కో టాస్క్ విపరీతంగా ఉందనుకోండి, రచ్చ రచ్చ. ఈ అగ్ని పరీక్షలో ముగ్గురు జడ్జిలు ఉంటారు. ఈ ముగ్గురు ఎవరు అంటే, లాస్ట్ సీజన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ సీజన్లో విన్ అయిన వాళ్ళు ఎవరంటే, బిందు మాధవి, అభిజిత్, నవదీప్, వీళ్ళు ముగ్గురు జడ్జెస్ అన్నట్టు. ఈ ముగ్గురు ఈ 45 మెంబర్స్ని వాళ్ళకి టాస్క్ ఇచ్చి, వాళ్ళ గేమ్స్ ఇచ్చి, వాళ్ళ ఇంటర్వ్యూ చేసి, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, అసలు బిగ్ బాస్కి ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఇట్లా వాళ్ళని రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో కనుక ఈ టెస్ట్లో కనుక వాళ్ళు పాస్ అయినట్లయితే ఈ 45 మెంబర్స్లో 15 మెంబర్స్ మాత్రం సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. సో నా గెస్ ప్రకారం ఆ 15 మెంబర్స్ని ఇక్కడ పెట్టేశాను నేను. సో ఇవాళ జరిగిన ఎపిసోడ్లో అయితే ఫస్ట్ కంటెస్టెంట్, ఫస్ట్ మెంబర్ అన్నట్టు ఎవరంటే దివ్య నిఖిత. తను అయితే అసలు ఆ ఎంట్రీ ఏంటో అర్థం కాలేదు. ఆ ఎవ్వరు కూడా గెస్ట్ చేసి ఉండరు, ఆ రకంగా వచ్చేసింది, బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. అరే రాగానే ఈమె యాటిట్యూడ్ ఏంట్రా బాయ్ ఇట్లా ఉంది అనుకున్నాం. కానీ నిజంగా ఆమె మాట్లాడిన తీరుకు, ద వే ఆఫ్ టాక్, ఆమె అయితే పర్ఫెక్ట్. రాగానే అందరైతే కన్ఫ్యూజ్ అయిపోయారు. జడ్జెస్ అయితే అసలు ఒక మినిట్ ఆఫ్ బ్లర్లో ఉన్నారు. ఎందుకంటే ఈవెంట్ నైటీలో బ్రష్ చేసుకుంటూ వచ్చిందని. సో విత్ ఇన్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత తను నార్మల్గా వచ్చేసింది. వేరే డ్రెస్ వేసుకొని నార్మల్గా వచ్చేసింది. ఆమె కూడా కొన్ని టాస్క్లు ఇచ్చిళ్ళు, ఆ టాస్క్ కంప్లీట్ చేసింది. అండ్ పాజిటివ్ మైండ్ ఉంది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆమె ఆమె ప్రొఫైల్ ఏదైతే ఉందో టూ గుడ్ అన్నట్టు జడ్జెస్కి కూడా నచ్చింది. ఫస్ట్ నవదీప్ ఆమెకి గ్రీన్ ఇచ్చారు, అండ్ బిందుమాదేవి కూడా గ్రీన్ ఇచ్చారు, అండ్ అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చారు. ఇందులో ఈ గ్రీన్ అండ్ రెడ్ మూడు ఉంటాయి. ఈ ముగ్గురు జడ్జెస్ ఎవరైనా ఒకరికి కానీ ఇద్దరికి కానీ గ్రీన్ ఇచ్చారనుకోండి, ఈ ముగ్గురు జడ్జెస్లో ముగ్గురు గ్రీన్ ఇచ్చి ఉంటే వాళ్ళు 100% సెలెక్ట్ అన్నట్టు. ఇద్దరు గ్రీన్ ఇచ్చి ఒకరు రెడ్ ఉంటే వాళ్ళు హోల్డ్లో ఉన్నట్టు, ఒక 70% ఓకే అన్నట్టు. ఇద్దరు రెడ్ ఇచ్చేసి ఒక్కరు గ్రీన్ ఇచ్చారనుకో, వాళ్ళు కూడా హోల్డ్, అంటే 50-50, బిలో 50 హోల్డింగ్లో ఉంటారు. ఈ 45 మెంబర్స్లో వాళ్ళకంటే బెటర్ అనుకున్నప్పుడు ఈ 1 గ్రీన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. సో ఇదైతే కాన్సెప్ట్. ఈరోజు అయితే దివ్యానికి ఇదే వచ్చింది. ఆమె మాట్లాడిన తీరుకి, ఆమె వే ఆఫ్ టాకింగ్కి, ఆమె యాటిట్యూడ్కి, ఆమెకి ఇచ్చిన టాస్క్లకి ఆమె పాస్ అయింది. సో ముగ్గురు గ్రీన్ ఇచ్చేసిండ్రు. ఇదైతే ఫస్ట్ కంటెస్టెంట్ సెలెక్టెడ్, 100% సెలెక్టెడ్. ఆమెను తీసేసే ఛాన్సెస్ అయితే లేవు. నీకు ఎలిమినేషన్ ఛాన్స్ ఇస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తామని జడ్జెస్ అడిగినప్పుడు అభిజిత్ ఫోటో ఇట్లా చూపించి, అభిజిత్ ఫోటోని ఫైర్ చేస్తూ, అభిజిత్ ఫోటోని ఇంత డైరెక్ట్గా, ఆమె ధైర్యం ఏందో భయ్యా తెలియదు కానీ ఇంత డైరెక్ట్గా అభిజిత్ ఫోటోని అయితే కాల్చేసింది. సో ఆమె మాట్లాడిన తీరుని బట్టి అయితే అభిజిత్ అయితే ఖచ్చితంగా రెడ్ ఇస్తాడు అనుకున్నాం. కానీ ఆమె మాట్లాడిన పద్ధతికి అందరికీ నచ్చి, జడ్జెస్కి నచ్చి డైరెక్ట్ సెలెక్ట్ చేసేసిండ్రు. సో ఆమె సెలెక్టెడ్. అండ్ సెకండ్ మెంబర్ ఎవరంటే విచిత్రమైన మనిషి. అసలు చూడగానే వీళ్ళకు ఏమాత్రం నచ్చే ఛాన్స్ అయితే లేదు. ఆ సెకండ్ మనిషి 2 days నుంచి టూ మచ్ వైరల్ అయిపోయాడు. అతను ఎవరంటే మాస్క్ మెన్ హృదయ్. అతని ఫేస్కి మాస్క్ వేసుకొని వచ్చిండు. హృదయ్ అంట. అతను పెట్టుకున్న పేరు హృదయ్. ఒరిజినల్ నేమ్ అయితే హరీష్ అంట. యాంగ్రీమన్. ఫస్ట్ ఆయన ఎంట్రీలో రాగానే ఫస్ట్ కౌంటర్ అయితే శ్రీముఖికి ఇచ్చిండు. ఆమె షాక్. సెకండ్ అభిజిత్, థర్డ్ బిందు మాధవి, తర్వాత నవదీప్. వీళ్ళందరికీ కూడా అతను రివర్స్లో పంచి ఇవ్వడం, మాటకి మాట చెప్పడం, ఎదురు చెప్పడం, అండ్ జడ్జెస్ ఏదైతే అడుగుతారో దానికి క్వైట్ అపోజిట్గా చెప్పడము.
అంత బిహేవియర్ అంతా వరస్ట్ బిహేవింగ్ చేసిండు అన్నట్టు. ఏది చెప్తే దానికి రివర్స్. మళ్ళీ ఇందులో బిందు మాధవికి కనెక్ట్ అయిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ హరీష్ అనే అతను, మాస్క్ మ్యాన్ అనే అతను, అతని కోపం వచ్చినప్పుడు అతని వైఫ్ని కొడతాడంట. సో ఇది బిందు మాధవికి మెయిన్గా రాంగ్ అనిపించింది. ఎందుకంటే అట్లా ఉమెన్ని కొట్టడము, ఇతని యాంగ్రీ, ఇదేంటి ఇతను అన్ఫిట్ అని చెప్పేసి డైరెక్ట్ రెడ్ ఇచ్చేసింది. తర్వాత ఇతని బిహేవియర్ ఎవరికి కూడా నచ్చలేదు. యాంగ్రీ అంట చాలా. ఏదేదో స్టోరీ చెప్పేసిండు. ఫస్ట్ అయితే యాటిట్యూడ్ చూపించిండు, టూ మచ్ యాటిట్యూడ్. అది మాస్క్ వేసుకొని నేను ఇలానే చేస్తాను, నేను ఇలానే ఉంటాను, నా వే ఆఫ్ థింకింగ్ ఇదే అని చెప్పి, నేను నా కోపం ఎక్కువ, కోపం వస్తే కొట్టేస్తాను అని చెప్పి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, తర్వాత జడ్జెస్ ఎప్పుడైతే వాళ్ళను అతన్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కొంచెం డౌన్ అయిపోయి, లేదు నేను ఇట్లా ఉంటా, నా వే ఆఫ్ థింకింగ్ ఇది, నా టాకింగ్ ఇట్లనే ఉంటాయని చెప్పి కాంప్రమైజింగ్కి వచ్చిండు. సో అక్కడ కంప్లీట్ డౌన్ అయిపోయాడు. ఫస్ట్ బిందు మాధవి రెడ్ ఇచ్చేసింది, తర్వాత అభిజిత్ కూడా రెడ్ ఇచ్చేసిండు. కానీ నవదీప్ ఒక్కడే ఈయనలో ఎక్కడో సెకండ్ క్వాలిటీ ఇంకేదైనా ఉండొచ్చు అని చెప్పి నవదీప్ ఒక్కడు గ్రీన్ ఇచ్చేసిండు. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి కేతమ్మ. ఎవరు? కేతమ్మ. కేతమ్మ ఒక 60-65+ ఉంటాయి అమ్మగారికి. ఆమె రాగానే సెంటిమెంటల్గా బోనాలు కుండబెట్టుకొని మన తెలంగాణ ఫోక్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చేసింది. రాగానే ఒక గ్రేస్ యాటిట్యూడ్, మంచిగా స్మైల్ ఇచ్చుకుంటూ, లౌడ్గా మాట్లాడుకుంటూ, మంచిగా ఓకే గుడ్ అనేటట్టు ఉంది. రాగానే ఇక ఆమె స్టోరీ అంతా చెప్పింది అన్నట్టు. కేతమ్మకి చిన్నప్పటి నుంచే పేరెంట్స్ లేరంట, వాళ్ళ రిలేటివ్స్ పెంచిలంట, ఒక పర్సన్కి ఇచ్చి పెళ్లి చేసినట్ట, 2 అమ్మాయిలంట. సో ఇదంతా స్టోరీ అయితే చెప్పింది. ఎక్కువ శాతం సింపతి గెయిన్ చేయడానికి ఇదంతా మాట్లాడిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆమె వచ్చిన ఒక ఫ్యూ మినిట్స్లోనే ఏడ్చి ఇది సింపతికి వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఆమె సెంటిమెంట్ అయితే ఎక్కడ కూడా సింక్ కాలేదు. ఎందుకంటే ఏదో సింపతి గెయిన్ చేయడానికి ఏడవడము, నాకు ఛాన్సెస్ ఇవ్వండి అనడము, ఇదంతా కూడా సింపతి కోసం ట్రై చేసింది. సో మన జడ్జెస్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేదు. సో వాళ్ళు డైరెక్ట్గా బిందు మాధవి గారు అయితే డైరెక్ట్ రెడ్ ఇచ్చేసిండ్రు. ఆమె ఇచ్చింది, ఆమె చెప్పిన దానికైతే 100% కరెక్ట్. ఎందుకంటే మీరు అందులో ఉండలేరు, మీతో అవ్వదు, అందులో చాలామంది ఉంటారు, వెరైటీ టైప్ ఆఫ్ ఉంటారు, మీరు దాన్ని తీసుకోలేరు, మీ ఏజ్ ఎక్కువ, సో మీరు అది హ్యాండిల్ చేయలేరు అని చెప్పి బిందు మాధవి గారు ఫస్ట్ రెడ్ ఇచ్చేసిండ్రు. ఆమె ఇచ్చింది అయితే డిసిజన్ కరెక్టే. అండ్ నెక్స్ట్ నవదీప్ గారు వాళ్ళు కూడా, అతను కూడా రెడ్ ఇచ్చేసిండు. ఎందుకంటే గంగవ్వ స్టోరీ చెప్పిండు కాబట్టి అందులో ఆమె ఉండలేదు. నవదీప్ గారు కూడా రెడ్ ఇచ్చేసిండు. అండ్ లాస్ట్ అభిజిత్ గారు ఆమె మాట్లాడిన దానికి సెంటిమెంట్ కానీ కాదు, ఏదో లిటిల్ బిట్ ఆమె కూడా ఉండొచ్చేమో, ఫేస్లో కొంచెం కనబడింది. ఒక ఛాన్స్ ఇస్తే నేను చూపెట్టుకుంటా అని. సో అభిజిత్ అయితే ఒక ఛాన్స్ కోసం గ్రీన్ ఇచ్చేసిండు. ప్రజెంట్ ఆమె హోల్డ్లో ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రియా ఫ్రమ్ కర్నూల్. మనం చెప్పాం కదా, షీజ్ ప్రియా శెట్టి. సో సింపుల్గా కనబడే వాళ్ళకి టఫ్ టాస్క్లు ఇస్తున్నారు అన్నట్టు, వీళ్ళు చేయగలుగుతారా, వీళ్ళ సెకండ్ ఫేస్ ఏంటి అని. సో ప్రియా మాట్లాడిన దానికైతే చాలా సింపుల్గా మాట్లాడింది. ఎట్లా అంటే ఈమె ఏమన్నా అక్కడ సెలెక్ట్ కావడానికి ఈమె ఏమైనా గేమ్ ఆడుతుందా అని చెప్పి ఆమె టాస్క్ కూడా ఇచ్చిండ్రు. టాస్క్ ఏంటంటే ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ పెట్టి, ఐస్ వాటర్ పెట్టి ఆమె ఫేస్ని అందులో నుంచి పెట్టి తీయాలి. సో ఇట్లా 2-3 టైమ్స్ చేయించిండ్రు. అయినా కూడా షీడన్ చేసింది. సో వాళ్ళైతే ఆమె టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత జడ్జిమెంట్కి వచ్చే వరకు నవదీప్ గారు గ్రీన్ ఇచ్చిండ్రు, బిందు మాధవి కూడా గ్రీన్ ఇచ్చింది. అభిజిత్ ఒక్కడే కొంచెం ఎక్కడ తేడా కొట్టిందో అర్థం కాలేదు. అభిజిత్ ఒక్కరు మాత్రం రెడ్ ఇచ్చారు. సో మనం టిక్ చేసుకుందాం. మనం గేజ్ చేసిన దానిలో ఈమె సెకండ్, ప్రియా శెట్టి సెలెక్ట్, కామన్ పీపుల్. అండ్ 4 మెంబర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు 5th వన్. ఇతను ఏ ఉద్దేశంతో నచ్చిందో అర్థం కాలేదు. ఆగం మనుషులలో నెంబర్ 1 ఉంటాడు ఈయన. ఆగం మనుషుల కనుక పోలింగ్ పెడితే ఈయన ఫస్ట్లో ఉంటాడు. ఇతని పేరు వచ్చేసి మల్టీ స్టార్ మన్మధరాజా అంట. అసలు పేరు వచ్చేసి బ్రహ్మచారి. సో అతను బ్రహ్మచారే. అతను ఏ కాన్సెప్ట్ మీద వచ్చిండో తెలియదు కానీ
రాగానే ఎంట్రీ నుంచి రాగానే డైరెక్ట్ శ్రీముఖి కాళ్ళ మీద పడి నాకొక్క ఛాన్స్ అని దండం పెట్టి అది ఏం అడగడము, అసలు ఏంటి, నా జీవితానికి ఒక ఛాన్స్ బిగ్ బాస్లో ఇస్తే చాలు, వన్ డే ఉన్నా సరిపోతుంది, ఈ టాస్క్లు ఇవంతా నాకు కాదు అనే ఉద్దేశంతో వచ్చినట్టున్నాడు. రాగానే శ్రీముఖి కాళ్ళ మీద పడ్డాడు. లే అన్న కూడా లేవలేదు. తర్వాత 5 సెకండ్స్కి లేచి సో చెప్పండి మీకు ఏ ఉద్దేశంతో వచ్చిండ్రు బిగ్ బాస్కి అని నవదీప్ గారు అడిగితే అప్పుడు ఎక్కడ లేని సోజ్ చెప్పేసిండు. అసలు ఆయన ఏం చెప్పాడో అసలు ఆయనకనే అర్థమైందో లేదో. పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ లేరు, నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డా, ఇది చేసిన ఓ ఏదైతే చెప్పేసిండు. ఏడ్చిండు కూడా, నాకు ఛాన్సెస్ కావాలి, నా స్టోరీ ఇది, నా లైఫ్ ఇది అని చెప్పి ఏడ్చిండు. సింపతి ట్రై చేసిండు బట్ సింక్ అవ్వలేదు. ఈ మధ్యలో మూవీస్ థియేటర్ దగ్గరికి వెళ్ళి స్పెట్స్ పెట్టుకొని కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి అని చెప్పి ఒక చిన్న డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పిన ఈ పెద్ద మనిషి ఇతనేనంట. బిగ్ బాస్ లో రావడానికి అతనికి ఏ సోర్స్ దొరకక బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నా కూడా వేసిండంట ఫ్లెక్స్ చేసుకొని. నవ్వినట్టే నవ్వి బిందు మాధవ్ గారు అయిపోయిందా అని నవ్వేసి డైరెక్ట్ రెడ్ ఇచ్చేసి షాక్, సర్ప్రైజ్. ఒక్కసారి ఏంది ఇలా చేసిండు అసలు షాక్ అందరు. సెకండ్ అభిజిత్ గారు, థర్డ్ సార్ అని బతిలాడుకున్నా కూడా వినలేదు. థర్డ్ నవదీప్ గారు డైరెక్ట్ అందరు రెడ్. అతని విషయం వదిలేస్తే సిక్స్త్ వన్ ఇంకో పర్సన్ జిమ్ బాడీ. అతను రాగానే స్లీవ్స్ వేసుకొని వచ్చి ఎంట్రీలోకి రాగానే షర్ట్ తీసేసి ఓన్లీ అతని బాడీని చూపించి ఏదో బాడీ గురించి, ఫిట్నెస్ గురించి, యాటిట్యూడ్ గురించి ఏదేదో చెప్పిండు. జడ్జెస్ కూడా అతనికి చూసి తన కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి దాదాపు ఇతను కూడా వెళ్ళిపోతాడని అనుకున్నారు. ఎందుకంటే కొంచెం యాటిట్యూడ్ చూపించిండు. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళి ఏం చేస్తావు అంటే అదేదో హై డ్రామా చెప్పేసిండు. నేను ఇలా చేస్తా అంటే, నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే నేను కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా. ఇదంతా ఒక మ్యాన్పులేటింగ్ అన్నట్టు. దేనికి? సింపతి గెయిన్ చేయడానికి, లేదా వీళ్ళు నన్ను ఎక్కడ దొబ్బేస్తారో అని భయంతో నేను ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని నేను హ్యాండిల్ చేయగలుగుతా, ఇది చేయగలుగుతా, అది చేయగలుగుతా అని చెప్పినా కూడా జడ్జెస్ అక్కడ ఉన్నది చిన్నోళ్ళు కాదు, ద మోస్ట్ సీనియర్స్. వాళ్ళ బ్రెయిన్ అయితే 200% డబల్ స్పీడ్లో నడుస్తుంది. అది నేను చాలా క్యాచ్ చేయగలిగిన. బట్ కొంచెం డౌట్తో ఉన్నారు. ఇతను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడేమో అని చెప్పి కొంచెం డౌట్తో ఉండి ఫస్ట్ బిందు మాధవి గారు అయితే రెడ్ అండ్ గ్రీన్ హోల్డింగ్లో పెట్టి, ఆ తర్వాత నవదీప్ గారు గ్రీన్ ఇచ్చేసిండ్రు. తనకి చూద్దాం ఏం చేస్తాడో, ఏదో చెప్తున్నాడు కదా, సో కొంచెం ఇతనిలో కూడా ట్రూ స్టోరీ ఉందని చెప్పి గ్రీన్ ఇచ్చేసిండ్రు. నెక్స్ట్ అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చేసిండ్రు. ఆఫ్టర్ ఒక 2-3 మినిట్స్ తర్వాత బిందు మాధవ్ గారు ఆ రెడ్ గ్రీన్ తీసేసి ఓన్లీ రెడ్ ఇచ్చేసిండ్రు. సో 7th వన్ మాధవి ఫ్రమ్ విశాఖపట్నం, వైజాగ్ అంట, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మోడల్ అంట. సో ఆమె రాగానే సింపుల్గా, చాలా క్యూట్గా, సింపుల్గా మంచిగా క్యాట్ వాక్ చేస్తూ సింపుల్గా వచ్చింది. మంచి స్మైల్ ఇస్తూ సింపుల్గా వచ్చేసింది. రాగానే శ్రీముఖి గారు వాట్ అబౌట్ యూ అని అడగగానే తను ఒక చిన్న ల్యాగ్ చేస్తూ ఒక స్టోరీ చెప్పింది. అండ్ వాళ్ళ ఫాదర్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో వాచ్మెన్ అంట. అదే షాపింగ్ మాల్కి తను ఒక యాడ్ చేయాలని, ఆ షాపింగ్ మాల్లో ఒక లెవెల్లో ఉండాలని చెప్పి ఏదో హయ్యర్ స్టోరీస్ చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న స్టోరీ ఉంటుంది కదా, మా నాన్న ఆటో నడుపుతాడు, నేను ఆ ఆటో షోరూమ్కే హెడ్ కావాలి, చేపలు అమ్మమని టాస్క్ ఇచ్చిండ్రు. సో మార్కెట్లో ఒక చేపను అమ్మితే అది ఏ రకంగా అమ్ముతావు, సో అది అభిజిత్కి ఇచ్చిండ్రు అన్నట్టు. అభిజిత్ గారికి ఆమె అదే చేపలు అమ్మితే ఎలా అమ్ముతుంది, వాళ్ళు వీళ్ళు కొంచెం అటు ఇటు డిస్కషన్ జరిగిన తర్వాత ఎప్పుడు ఫినిష్ అయితే బయటకు పంపిద్దాం రా అన్నట్టున్నారేమో వీళ్ళు. డైరెక్ట్ ఆమెను తీసుకొని నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి డైరెక్ట్ సెకండ్ టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ టాస్క్లో నవదీప్ గారిని లిఫ్ట్ చేయాలి, నవదీప్ గారిని ఎత్తుకోవాలి. సో ఎత్తుకోలేకపోయింది. 2 టాస్క్ ఫెయిల్డ్. డైరెక్ట్ నవదీప్ గారు రెడ్, బిందుమాదేవి రెడ్, అభిజిత్ గారు రెడ్. అండ్ 8th వన్ చాలా స్పెషల్ పర్సన్. బిగ్ బాస్ స్టార్టింగ్ టు సీజన్ 9 ఎండింగ్ వరకు కూడా ఇతనే స్పెషల్ పర్సన్. నాకు తెలిసినంత వరకు ఇతను స్పెషలే. అండ్ నేను గెస్ట్ చేసిన ఈ లిస్టులో కూడా ఇతను ఉన్నాడు. ఇతని పేరు ప్రసన్న కుమార్. నిన్న మనం డిస్కషన్ చేశాం ఇతని గురించి. మిస్టర్ ప్రసన్న కుమార్ ఈ సీజన్లో
అతను సెలెక్ట్ అయినా కాకపోయినా, బిగ్ బాస్ విన్ అయినా కాకపోయినా, అతను మాత్రం అందరికీ ఇన్స్పిరేషన్ పర్సన్. ఎందుకంటే అతను రాగానే చాలా సింపుల్గా వచ్చిండు. నార్మల్ పర్సన్, టోటల్ ఫిట్ హెల్తీ పర్సన్ అన్నట్టు జిమ్ బాడీతోని మంచి ఫిట్నెస్తోని లోపలికి రావడం జరిగింది. వాట్ అబౌట్ యూ అని వీళ్ళు క్వశ్చనింగ్ చేయడం స్టార్ట్ చేసినాక ఫ్యూ సెకండ్స్ అతను క్వాలిఫికేషన్ గురించి చెప్పడం, తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల నా కాలు పోయింది అని చెప్పే వరకు కూడా అతను హ్యాండిక్యాప్ సింగిల్ లెగ్ అని చెప్పి తెలియలేదు. సో అతనేదో సింపతి ట్రై చేయాలని అస్సలు రాలేదు. సింపతి ట్రై చేయాలని వస్తే ఫస్టే ఇక్కడి వరకు కాళ్ళ వరకు షార్ట్స్ కానీ లేదా పాయింట్ పైన అనుకుని కానీ రావడం అలాంటివి చేస్తారు. కానీ అతను మాత్రం ఫుల్గా నీట్గా సింపుల్గా వచ్చిండు, ఫిట్ పర్సన్ లాగా. వచ్చిన తర్వాత ఫ్యూ సెకండ్స్ తర్వాత కొన్ని అడగడం తర్వాత అప్పుడు చెప్పినట్టు నా కాల్ ఇది యాక్సిడెంట్లో పోయింది అని. అందరూ కూడా షాక్. ఈ 3 జడ్జెస్ అండ్ వ్యూవర్స్ కూడా అందరూ మేబీ షాక్ అయి ఉంటారు. అది అతను గివప్ ఇవ్వలేకపోయాడు లైఫ్లో. ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ఎందుకు ఆగిపోవాలి, ఈవెన్ నాకు మ్యారేజ్ అయితే నా పిల్లలకు నేను బెటర్ లైఫ్ ఇవ్వాలి, మా నాన్న ఇది అని కాకుండా మా నాన్న ఇంకా హయ్యర్ అని చెప్పినట్టు ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి అతని గురించి చెప్తే అందరూ షాక్ అంట. అందరు షాక్ అయిపోతారు, నిజానికి షాక్ అయిపోతారు. హార్స్ రైడింగ్ చేస్తాడంట అండ్ రన్నింగ్ చేస్తాడంట ఆ సింగిల్ లెగ్తోని, అండ్ బైక్ రైడింగ్ చేస్తాడంట. ఇలా చాలా ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ చేస్తాడంట, జిమ్కి వెళ్తాడంట, వాట్ ఎవర్ అన్నిట్లో ఉన్నాడు. ఎందుకంటే అతనికి మాట్లాడే దాన్ని బట్టి ఈయనేదో సింపతి ట్రై చేస్తున్నాడని కాదు, 100% ట్రూ స్టోరీ. మిగతాది ముందు వచ్చిన వాళ్ళంతా కూడా ఏదో ఒకటి చెప్పేసి వాగేసి లోపలికి వెళ్దాం, నేను అదే ఏదో పొడుగు చేస్తా అని చెప్పడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇతను ట్రూ స్టోరీ. ఎందుకంటే అతను చెప్పినంత వరకు అంతా కూడా నిజమే కాబట్టి లైవ్లో మనం చూస్తున్నాం కదా. అతనికి వచ్చిన మెడల్స్, గోల్డ్ మెడల్స్ అండ్ అన్నిట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా చిన్నగా మారథాన్ జరిగిందంట, రన్నింగ్ జరిగిందంట, దాంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసిండు. అది సింగిల్ లెగ్తోని. అతను చెప్తుంటేనే జడ్జెస్ డైరెక్ట్ వావ్ ఇలా అలా అలా అని చెప్పేసి లేచి క్లాప్స్ కొట్టడం, అతని హక్ చేసుకోవడం, ఏమాత్రం డౌట్ లేకుండా ముగ్గురు జడ్జెస్ కూడా అతనికి రైట్ గ్రీన్ సిగ్నల్, గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఇప్పుడు మనం చెప్పిన 3 మెంబర్స్ 15 మెంబర్స్లో ముగ్గురు సెలెక్టెడ్. ఫస్ట్ వన్ దివ్యానికిత, సెకండ్ ప్రియా శెట్టి హోల్డింగ్లో ఉంది, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో మనం చెప్పిన వరకైతే ఈ 3 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు. మొత్తం 8 మెంబర్స్లో 5 మెంబర్స్ వెళ్ళిపోయారు, 3 మెంబర్స్ అయితే సెలెక్టెడ్. నిజంగా చాలా క్రేజ్గా ఉంది. వచ్చే వాళ్ళు 45 మెంబర్స్లో విచిత్రంగా ఉన్నారు. ఎందుకంటే కొందరు పాజిటివ్, కొందరు నెగిటివ్, కొందరు సింపతి, కొందరు ఏడుపులు, కొందరు నవ్వులు, విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. సో ఎపిసోడ్స్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. నేను కూడా ప్రతిరోజు అక్కడ జరగబోయేటి నేను కూడా మీకు ప్రతి అప్డేట్ ఇస్తా. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్, ఓకేనా? ఖచ్చితంగా మన వీడియోస్ని చూడండి, డైలీ అప్డేట్ మీకు ఇస్తాను. లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ టుడే. నా ఎమోషన్స్ని మీ ఎమోషన్స్తో కనెక్ట్ చేస్తూ బిగ్ బాస్ ఎమోషన్స్ని కూడా మనం తెలుసుకుందాం, ఓకేనా? సైనింగ్ ఆఫ్ టుడే.